హాయ్ అండి. పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమయ్యారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పక్షవాతం సంబంధించినటువంటి టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. ఇలా అరిటాకులో భోజనం చేయడం వల్ల మనం ఏమైనా విష పదార్థాలు తిన్నా కూడా ఇలా అరిటాకులో భోజనం చేయడం వల్ల మన ఆహారాన్ని ఒకవేళ మనం అరిటాకులో భోజనం చేస్తే ఆ భోజనంలో విషం ఉందనుకోండి, ఆ విషాన్ని అరిటాకు పీల్చుకొని మన ఆహారాన్ని శుద్ధి చేస్తుందండి. ట్రై చేయండి. ఇంకా పిప్పింటాకు అంటారండి నా చేతిలో ఉన్నటువంటి ప్లాంట్ పేరు. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మనకి ఎక్కువగా పిప్పొళ్ళు ఉన్న చోట ఎక్కువగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఆ పెయిన్కి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలాగా ఈ ఆకుని ఇలా నేను చేతిలో వేసి రఫ్ చేస్తున్నాను కదండి. ఈ ఆకు ఇలాగ రఫ్ చేసేసి అంటే మనకి మెత్తగా పేస్ట్లా చేసేసుకుని పిప్పొని దగ్గర నైట్ పడుకునే ముందు పెట్టుకుంటే పెయిన్ అనేది తగ్గిపోతుంది. అలానే ఎక్కువగా మనకి ఫీవర్స్ అయితే ఇప్పుడు సీజనల్ వారీగా వస్తున్నాయి కదండి. వైరల్ అని, డెంగ్యూ అని, మలేరియా అని ఎలాంటి జ్వరం వచ్చినా కూడా ఇలాగ మనం కాటుకి ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా ఈ ఆకు పసరు తీసి కాటుకు పెట్టినట్లుగా పెట్టామనుకోండి, చక్కగా మనకి ఫీవర్ అనేది చక్కగా తగ్గిపోతుందండి. పూర్వం పెద్దవాళ్ళు ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ఇలానే యూజ్ చేసుకునేవాళ్ళు. సో ఈ విధంగా 2 టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ టిప్స్కు చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంకా థర్డ్ టిప్ని షేర్ చేస్తున్నానండి. అదేంటంటే పక్షవాతం వచ్చి మంచానికే పరిమితమైన వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఈ పసర్ని మనం అనుకోకుండా దెబ్బ తగిలిన ప్లేస్లో కూడా ఇలాగా గాయం దగ్గర ఈ విధంగా పసర్ని అంటే ఈ ఆకు పేస్ట్ని అక్కడ అప్లై చేసామనుకోండి, చక్కగా తగ్గిపోతుంది. ట్రై చేయండి. ఇంకా 4th టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఈ విధంగా పిప్పింటాకు వల్ల ఉపయోగం ఏంటంటే ఇలాగ పిప్పింటాకు ఇలాగ ప్లాంట్ ఇలా వేరు ఉంటుంది కదండి, ఆ వేరు బెరడును అంటే బెరడంటే ఇలా కట్ చేసేసి దానిపైన ఉన్నటువంటి పెచ్చులు ఉంటుంది కదండి, ఆ పెచ్చును మెత్తగా దంచుకొని ఆ పేస్ట్ని చక్కగా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో కొద్దిగా పెరుగు కలుపుని ఇలా పరగడుపున తింటూ ఉండటం వల్ల మనకి పక్షవాతం అనేది చక్కగా తగ్గిపోతుందండి. మంచానికి పరిమితమైన వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఆయుర్వేదంలో ఒక భాగం అని చెప్పుకోవచ్చండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఎన్ని మెడిసిన్స్ వేసినా యూజ్ అవునటువంటి పక్షవాతం మంచానికి పరిమితమైన వాళ్ళు కూడా చక్కగా ఈ టిప్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. ఈ విధంగా వేరుని కట్ చేసి దానిపైన ఉన్నటువంటి బెరడు ఉంటుంది కదండి, దాని పెచ్చుని ఈ విధంగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి మెత్తగా దంచుకోవాలి. పేస్ట్ లాగా దంచుకొని ఒక అరకప్పు పెరుగులో చక్కగా ఈ బెరడుని వేసేసి ఉదయం పరగడుపున తింటూ ఉంటే పక్షవాతం అనే సమస్య అనేది తగ్గిపోతుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. సో వీడియో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలా కిచెన్ టిప్స్ అలానే హెల్త్ టిప్స్ ఇలా చాలా టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తానండి. అన్నీ మనకి కిచెన్ టిప్స్ కానీ హెల్త్ టిప్స్ కానీ ఏ టిప్స్ అయినా కూడా మీకు ఏ టిప్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. తప్పకుండా నేను ఆ టిప్స్ చేయడానికి ప్రయత్నిస్తానండి. సో తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ ఎలా అనిపించాయి అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ మీకు ఎలా అనిపించినా కూడా చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. సో ఈ విధంగా పక్షవాతం వచ్చిన వాళ్ళు ఈ బెరడును అంటే ఈ పెచ్చులను అలానే పెరుగును రెండు కలిపేసి స్పూన్ పెట్టి ఇలా మొత్తం కలిపేసుకొని ఉదయం పరిగడుపున ఈ విధంగా తింటూ ఉన్నామనుకోండి, పక్షవాతం అనే సమస్య తగ్గుతుంది. ఎన్ని మెడిసిన్స్ వేసినా యూజ్ అవునటువంటి పక్షవాతం ఇలా చేయటం వల్ల చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.